త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దృఢ సంకల్పంతో టీడీపీ, వైసీపీ, జనసేనలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. చేతివేళ్ల మధ్య నుంచి జారుతున్న ఇసుకని సైతం తమ గెలుపుకు అనువుగా ఉపయోగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలుస్తారు అనే విషయాలు పక్కన పెడితే ఇప్పుడు అందరి చూపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీదే ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు వైసీపీ అధినేత జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికి తోడు సంవత్సర కాలం పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలని తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. రుణాలు మాఫీ చేయడం, కరెంటు ఛార్జీలు పెంచకపోవడం, నేల సమస్యను పరిష్కరించడం, ఆరోగ్యశ్రీ పథకం వంటి వాటితో జనానికి దగ్గరయ్యారు. పేదలు, రైతుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఇప్పుడు జగన్ కూడా వైఎస్ఆర్ బాటలో నడుస్తున్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న జగన్ వాటికి అనుగుణంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు నడిచిన జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాత బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో తన పాదయాత్రను ముగించారు. తమ పార్టీ అధికారంలోకి రాకున్నా నిత్య కృషివలుడిగా ప్రజా జీవితాలు బీడువారకుండా కాపాడుతున్నారు. ప్రతి జిల్లాలో ప్రజల సమస్యలు విన్న జగన్ ఆ సమస్యల కోసం తన గొంతెత్తి పోరాటం చేస్తున్నాడు. అధికార పక్షానికి వెన్నులో వణుకు పట్టిస్తున్న నాయకుడు జగన్. ఏపీ రాష్ట్రం ఏర్పాటు జరిగిన నాటి నుండి చంద్రబాబు హయాంలో పాలన అంతా అవినీతిమయంగా మారిందని, ప్రభుత్వ తప్పు ఒప్పులను అసెంబ్లీ వేదికగా దిద్దుకోమని చెప్పారు. కానీ శాసనసభలో సైతం స్పందించని నిరంకుశంగా వ్యవహరించే చంద్రబాబు తీరుకు నిరసనగా అసెంబ్లీలో అడుగుపెట్టమని తీర్మానం చేసుకొని ప్రజాక్షేత్రంలో తప్పులను ఎండగట్టే పనిలో పడ్డారు. ఇక జగన్ను తొక్కేసే ప్రయత్నాలు ఎన్నో చేసిన చంద్రబాబు దాదాపు అన్నిటిలో విఫలం చెందారు. రాజన్న కుటుంబం అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలు కలిస్తేనే రాజన్న కుటుంబం అని చెప్పి ఆత్మీయత చాటుకున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.